హెల్మెట్ వాడాలి, మా నాన్నలాగా మీరు కాకూడదు, హెల్మెట్ ధరించండి అని, లేకపోతే యాక్సిడెంట్ జరిగితే ఇమీడియట్గా ఇన్ఫామ్ చేయండి కన్సర్న్ 108 కావచ్చు, పోలీసుకి కావచ్చు, ఆర్ మనమే మన వాహనంలో మనం హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళచ్చు. దానికి మనకెవరు ఏమీ ఎటువంటి కోర్టుకు తిరగాల్సిన పని లేదు. ఈ అవేర్నెస్ తెలియజేయడం కోసం మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చక్కటి హోర్డింగ్ కలెక్టర్ ఆఫీస్లో ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని మనం ఇనాగ్రేట్ చేసుకున్నాము. అదే రకంగా కమిటీ తరఫున కొన్ని బ్యానర్లు కూడా మనం మీ సమక్షంలో ఇనాగ్రేట్ చేసుకున్నాము. ఈరోజు రోడ్డు భద్రత సమావేశం జరిగింది. ఈ మాసోత్సవం మనకు యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది జనవరి 1 నుంచి 31 దాకా ఉంటుందండి. కాకపోతే మనకు సంక్రాంతి పండుగ చాలా వాల్యుబుల్ పండుగ కాబట్టి ఆ పండుగకు మనకు మినహాయింపు ఇచ్చి 16 జనవరి నుంచి 15 ఫిబ్రవరి దాకా మనకు మన ఎఫ్సిల్ పార్టీకి మనకు డేట్ ఇచ్చినారు. దీంట్లో మేము ప్రతిరోజు ఏమేం కార్యాచరణ చేయాలి అనేది టోటల్గా రూపొందించడం జరిగింది. దీంట్లో భాగంగా మొన్న మేము ఉపరవాణ కమిషనర్ ఆఫీస్లో చాలా పెద్ద మెడికల్ క్యాంప్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అదే ఇక్కడే కాకుండా ఈ నెల రోజులు మాకున్నటువంటి అంటే నెల్లూరు ఆఫీస్తో పాటు కావలి ఆర్టీఓ ఆఫీస్, కందుకూరు ఆర్టీఓ ఆఫీసు, అలాగే ఎంఏ ఆఫీస్ ఆత్మకూరు, ఈ 4 ఆఫీస్ పరిధిలో మేము రకరకాల బ్లడ్ డొనేషన్ కానీ, మెడికల్ క్యాంపులు కానీ, ఐ క్యాంపులు కానీ, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీకి, మెడికల్ కాలేజీకి 8th క్లాస్ నుంచి పైన ఉన్నటువంటి హై స్కూళ్ళకు కూడా మా వాళ్ళు వెళ్ళి ఈ యొక్క ప్రసారము అంటే అవేర్నెస్ కలగజేయడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఇందాక అడిగినట్టు కేసులు రాయడం ఒకటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉద్దేశం కాదండి. కేసులు రాసే ముందు మనం అనుకుంటాం 4 E's అని. ఇంజనీరింగ్ దాంట్లో ఇంజనీరింగ్ అంటే మంచి రోడ్లు ఇవ్వటం, మంచి వెహికల్స్ ఇవ్వటం. దాని తర్వాత మనం ఈ ఎన్విరాన్మెంట్ ఒకటి చూసుకుంటాము, అట్లాగే ఎన్ఫోర్స్మెంట్ వస్తుంది. కానీ ఈ ఎన్ఫోర్స్మెంట్కి ముందు అవేర్నెస్ క్రియేట్ చేస్తాము. దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ టుడే. ఎక్కడన్నా యాక్సిడెంట్ అయినప్పుడు మనం కనుక అక్కడి నుంచి పోతుంటే అతన్ని రక్షించటం కానీ, లేకపోతే హాస్పిటల్స్కి ఇన్ఫామ్ చేయటం కానీ, అంబులెన్స్కి ఇన్ఫామ్ చేయటం కానీ, మన వెహికల్లో మనం తీసుకెళ్ళి ఒక హాస్పిటల్, నియరెస్ట్ హాస్పిటల్ జాయిన్ చేయడం చేస్తే సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చిందండి మనకు. ఎవరికి ఎటువంటి మనకు కోర్టు చుట్టూ తిప్పటము, సమన్స్ ఇవ్వటం ఏముండదు. మన ఇష్టానికి వ్యతిరేకంగా మనకు ఎవరు ఏమి చేయరు. మీరు మీ పేరు అక్కడ డిస్క్లోజ్ చేస్తే మిమ్మల్ని గుడ్ సమారిటన్ కింద 5,000 రూపాయల పారితోషికం కూడా ఇస్తారు. అదే రకంగా ఒక కమెండేషన్ సర్టిఫికేట్ ఇస్తారు. అదేవిధంగా కలెక్టర్ గారి ఆదేశాల మేర రేపు జరిగేటువంటి మన జనవరి 26లో కూడా